కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. దేవర సినిమాలో ప్రధాన ఘట్టం ముగిసింది. దేవర పార్ట్ 1 కు సంబంధించిన కీలక అప్డేట్ ఎన్టీఆర్ ఇచ్చాడు. సెట్స్ లో దర్శకుడు కొరటాలతో ఉన్న ఫోటోను షేర్ చేసి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. దేవర నుంచి వచ్చిన ఆ అప్డేట్ ఏంటో చూద్దాం. ఎన్టీఆర్ లాస్ట్ మూవీ RRR 2022 మార్చి 25న రిలీజ్ అయింది. అప్పటికే కొరటాల సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు తారక్. అయితే ఆచార్య ఫ్లాప్ కావడంతో దేవర కథలో భారీ మార్పులు చేర్పులు చేశారు. ఇలా చేయడానికే ఏడాది టైం తీసుకుని గతేడాది మార్చిలో షూటింగ్ ను లాంఛనంగా మొదలుపెట్టారు. 15 నెలల పాటు దేవరాతో ట్రావెల్ అయిన తారక్ మంగళవారంతో బయటకొచ్చేశాడు. తన పార్ట్ షూటింగ్ పూర్తయిన సందర్భంగా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశాడు. దేవరా టీంతో జర్నీ అద్భుతంగా సాగిందని, అందరినీ మిస్ అవుతున్నానని తెలిపారు ఎన్టీఆర్. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 27 కోసం ఎదురు చూస్తున్నానని రాసుకొచ్చాడు ఎన్టీఆర్. దేవర షూటింగ్ పూర్తి కావడానికి 2 రోజుల ముందు జిమ్ చేస్తుండగా ఎన్టీఆర్ ఎడమ చెయ్యి బెణికింది. నొప్పితోనే దేవర షూటింగ్ ని పూర్తి చేశాడు. కట్టుకుని ఉన్న చెయ్యి ఫోటోను తారక్ టీం పోస్ట్ చేస్తూ పెద్ద ప్రమాదం జరిగిందంటూ వస్తున్న వార్తలన్నీ కట్టుకథలేనని, స్వల్ప గాయమైందని క్లారిటీ ఇచ్చారు. దేవర షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. హీరోయిన్స్ తో పాటు విలన్ సైఫ్ అలీ ఖాన్ షూటింగ్ పార్ట్ ను పూర్తి చేశారు. రొమాంటిక్ సాంగ్ 8 రోజుల్లో 80 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది. రాజమౌళి చేతుల మీదుగా RRR తో పాన్ ఇండియాలోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్ దేవరాతో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. టిల్లు స్క్వేర్ ఈవెంట్ లో తారక్ మాట్లాడుతూ కాలర్ ఎగరేసుకునేలా సినిమా ఉంటుందన్నాడు. మరి తారక్ మాటల్లో నిజమెంతో తెలియాలంటే సెప్టెంబర్ 27 వరకు వెయిట్ చేయాలి.